మనం భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు ఆ జీవితం యొక్క బహుమానములు చాలా గొప్పగా ఉంటాయి. ప్రతి క్షణంలోనూ కూడా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉంటాడు. అంతేకాదు, నువ్వు ఏ సమయంలో చిన్న ప్రార్థన చేసినా కూడా దేవుడు వెంటనే దాన్ని ఆలకిస్తూ దానికి వెంటనే ఆయన సమాధానం ఇస్తుంటాడు. కారణం ఏంటంటే పులియని జీవితమే. దేవుడు ఎంత గొప్పవాడో పులియని జీవితంలోనే మనకు అర్థమవుతుంది. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అనేది కూడా ఆ జీవితంలోనే మనకు అర్థమవుతుంది. దేవుడు అసలు మన పక్షాన పోరాడుతున్నాడా లేదా, మన కొరకు ఆయన అన్ని విషయాల్లో సంసిద్ధంగా ఉన్నాడా లేదా అన్నది మళ్ళీ ఆ జీవితంలోనే మనకు అర్థమవుతుంటుంది. అలాంటి జీవితము లేని పక్షంలో మనం ఎన్నో దేవుని వల్ల పొందవలసిన వాటిని కోల్పోతూ ఉంటాం. చాలామంది వాళ్ళ జీవితాలని వాక్యానుసారంగా పరిశీలన చేసుకోరు. ఆ వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటే దేవునికి మనకి మధ్యన ఎంత దూరం ఉంది లేక ఎంత దగ్గరగా ఉన్నామన్నది అర్థమవుతుంటుంది. వాక్యంలో నుండి పరిశుద్ధాత్ముడు మన జీవితం యొక్క స్థితిని మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ నీ వల్ల జరగకూడదు ఏదైనా పొరపాటు జరిగినా కూడా నువ్వు పశ్చాత్తాపం ద్వారా దేవుని యొద్దకు వెంటనే తిరిగి వెళ్ళొచ్చు.